హలో గైస్, అందరికీ నమస్తే. గత 2-3 రోజుల నుంచి మన ఊరు అదే పెద్ద తుమ్మలం గ్రామం మండలం అవ్వాలనేసి చాలామంది సభ్యులు అయితే మన ఊరు నుంచి పక్కన విలేజెస్ నుంచి చాలామంది అయితే ముందుకు వస్తున్నారు. ఈరోజు కూడా సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటా తిరిగి రేపు మార్నింగ్ ఆదోని ఎమ్మెల్యే గారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము అనేసి ప్రతి ఒక్కరికి చెప్పి బైక్ ర్యాలీ ఉంది అనేసి ఇంటింటా అయితే తిరుగుతున్నారు అందరూ. అలా తిరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసిన కృషికి నా సైడ్ నుంచి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు కూడా చాలామంది జనాల్లో ఒక చిన్న నెగ్లిజెన్స్ అయితే కనిపిస్తుంది. అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేసి చాలా కన్ఫ్యూజ్డ్గా చూస్తున్నారు. ఇంకా ఏం అవ్వలేదు, ఇప్పుడే మొదలైంది. ఇప్పుడైనా మీరు పడుకున్న నిద్రలోంచి లేచి రేపు ఆదోనికి వచ్చి మీ గళాన్ని వినిపిస్తే మన భవిష్యత్తులు మారుతాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రతిరోజు పనులకు వెళ్తారు, నేను లేదనట్లేదు. రేపు ఒక్కరోజు మనందరి కోసం దయచేసి 9 గంటలకల్లా మన ఊరి బస్టాండ్లో అందరూ కలవండి. అక్కడి నుంచి మనం బైక్ ర్యాలీగా ఆదోనికి అయితే బయలుదేరుతున్నాం. దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా. అండ్ ఆల్సో ఇంకొక ముఖ్యమైన విషయం, మన బస్టాండ్లో ఎవరైతే బిజినెస్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఈవినింగ్. దయచేసి స్వచ్ఛందంగా మీ బిజినెస్లు రేపు క్లోజ్ చేయండి అనేసి. క్లోజ్ చేసి మీ పార్టిసిపేషన్ని మన ఆదోని మండలం ఏదైతే ఉందో అక్కడ చూపించాలనేసి అడిగాము. చూద్దాము స్వచ్ఛందంగా ఎంతమంది షాపులు పనిచేస్తారు. చాలామంది అనుకుంటున్నారేమో, అంటే మన ఊరు మండలం అయితే ఇప్పుడు రోడ్లు వెడల్పోతాయి, బస్టాండ్లో ఉన్న షాపులకు ఇబ్బంది కలుగుతుందేమో, మా షాపులు తీసేస్తారేమో అనేసి. మీకు అలాంటి డౌట్లు ఏమైనా ఉంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు రేపు ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నామో మీరు అక్కడికి రాలేదు అనుకుంటే మన ఊరు మండలం అవ్వాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారు చెప్పించి రోడ్లు ఎంకరేజ్మెంట్ చేశారనేసి నేనే తీపిస్తాను. సో దయచేసి మీ పార్టిసిపేషన్ ఎవరైతే బస్టాండ్లో షాపులు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ ఇదొక చిన్న సూచన. దయచేసి స్వచ్ఛందంగా ముందుకు రండి, మీ యొక్క వాయిస్ని వినిపించండి. మీలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనము మన ఊరు గురించి ఆలోచిస్తున్న విషయం ఇది. ఏదో ఎవరికొకరికి రాజకీయంగా లబ్ధి కలుగుతుంది, ఎవరికో రేపు వచ్చే ఎలక్షన్స్లో మైలేజ్ వస్తుంది అనేసి అనుకోద్దండి, దయచేసి అనుకోద్దండి. ఖచ్చితంగా అందరూ రండి, ప్రతి ఒక్కరూ మీ బైక్ తీసుకురండి, హెల్మెట్ తీసుకురండి, ఓకేనా? ప్రతి బైక్ మీద ఇంకొకరిని, మీతో పాటు ఒక పిల్లల్ని తీసుకురండి. ఎందుకంటే బైక్కి ఇద్దరని అనుకున్నాము. దయచేసి ఒకే బండి మీద ముగ్గురు అలా రావడం చేయొద్దండి. మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏదైనా కానీ తాగి రావద్దండి. ఎవరైనా తాగి వచ్చేవాళ్ళు కూడా అలా ఆల్కహాల్ డ్రింక్ చేసి రావద్దండి. ఎందుకంటే మనం వెళ్తున్నది మన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, మన రోడ్డు మీద వెళ్ళి పడుకోవడానికో పడిపోవడానికో కాదు. ఇది ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో మన చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా వెళ్ళేటట్టు ఒక చిన్న ప్రయత్నం చేయండి మీ సైడ్ నుంచి షేర్ చేయడానికి. ఎందుకంటే నిన్న జరిగిన మీటింగ్లో మనకు చాలామంది చిన్న తుమ్మలం నుంచి, బల్లేకల్ నుంచి, పాడేకల్, గనేకల్ నుంచి కూడా చాలామంది వచ్చారు. సో ఐ హోప్ రేపు అందరు కూడా మీరు వస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది మా ఊరు ఒక్క సమస్య కాదు. ఇప్పుడు గనేకల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెద్ద హరినవరంలో కలుపుతామంటే చాలా గలీజ్గా ఉంటుంది, తిరగాలంటే 30-40 కిలోమీటర్లు అవుతుంది. సో అందరూ ఆలోచించండి, ముందుకు రండి. మీరు వచ్చి నిలబడితే కూడా చాలు, కొన్ని పనులు అవుతాయి అనేసి ఒకసారి నేర్పించండి. అదే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.